ఎంతమంది పిల్లలండి? నా ఇంకా మ్యారేజ్ కాలేదండి. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఓకే. సరే అండి. అంటే ప్రాపర్ ఎక్కడైనా? ఇక్కడ ఓకే అండి. ఎలా ఉందండి? అంటే విగ్రహం చూడటానికి వచ్చారా? అవునండి. మంచి విగ్రహం పెట్టారు. అందరికీ ఆయన గురించి ఆయన స్ఫూర్తి పిల్లల్లోనూ అందరికీ తెలియాలని చెప్పి భావితరాలకి ఇంకా ఆయన చేసిన సేవలు తెలియాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అది చాలా హర్షించదగ్గ విషయం. దీన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారండి. ఇంత మంచి విజయవాడ నడిబొడ్డులో మరి పెట్టారు. మరి చాలా కాస్ట్లీ ప్లేస్ కూడా ఇది. ఇంత కాస్ట్లీ ప్లేస్లో అంబేద్కర్ గారికి ఘన నివాళులు ఇచ్చారు ఆయన. దీనికి సీఎం జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంత కాస్ట్లీ ప్లేస్ అంబేద్కర్ గారికి విగ్రహానికి ఇవ్వడం జరిగింది, ప్రిఫర్ చేయడం జరిగింది. కానీ మీరు విజయవాడే అంటున్నారు ప్రాపర్. కానీ ఇది మాత్రం ఇదివరకు స్టాల్స్ కానీ, దీపావళి స్టాల్స్ కానీ, ఏమైనా షాపింగ్ కానీ, ఎగ్జిబిషన్స్ కానీ అన్నీ పెట్టుకునే ప్లేస్. కానీ దీన్ని ఇవ్వడం వల్ల చాలామందికి అంటే ఉపాధి కానీ ఇలాంటివి లేకుండా పోయాయని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు కానీ అంటే మామూలుగా కానీ కొంతమంది కానీ అంటున్నారు కదండి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఉపాధికి విజయవాడలో ఇంకా బోల్డ్ ప్లేస్లు ఉన్నాయండి. నగరం నడిబొడ్డులో ఇది ఇంత ప్రకృతితో పచ్చదనంతో ఇవాళ ఇంతమంది వస్తున్నారంటే చాలా ఎంజాయ్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ జనాలు కూడా. చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. పొద్దున్న చిల్డ్రన్స్ వచ్చారు, స్కూల్ చిల్డ్రన్స్ వస్తున్నారు. వాళ్ళకి అంబేద్కర్ గురించి, రాజ్యాంగం గురించి వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు అవగాహన కల్పిస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. పిల్లలు కూడా చాలా సంతోషిస్తున్నారు. పిల్లలు కానీ మొత్తం అందరికీ ఆయన గురించి తెలుసుకోవాలండి. ఆయన మహాత్ముల గురించి మనం ఇక్కడ ఇంత పెట్టారంటే అది దేని గురించి లెక్కలు కట్టకూడదు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. కానీ ఆయన చేసిన సేవలన్నా ఈ ప్రపంచంలో జీవితాంతం అలా నిలిచిపోతాయి. అది మాత్రం ఇది ఎవరో దీన్ని వెలగట్లేదండి. ఓకే అండి. మరి ఇవన్నీ కాదు, మరి ఇప్పుడు చూస్తుంటే ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? ప్రభుత్వ పరిపాలన చాలా బాగుందండి. కేంద్ర ప్రభుత్వం మీద లెక్కేస్తే చాలా బాగుంది. అన్ని పథకాలు పేద మధ్యతరగతి అందరికీ వస్తున్నాయి. చాలా బాగున్నదండి. అంటే అన్ని ధరలు పెరిగిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు కదండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ధరలు పెరిగిపోవడం అంటే హైదరాబాద్లో ఏ ధర అయితే ఉందో ఆంధ్రాలో అదే ఉందండి, మహారాష్ట్రలోనూ అదే ఉంది. ముడి సరుకు ధరలు, పప్పు దినుసుల ధరలు అన్నీ కేంద్రం నుంచి దేశం అంతా ఒకేలా ఉంటుంది, ఎక్కడా పెరగదు కదండి. ఏంటంటే కొంతమంది ఆయన్ని డౌన్ఫాల్ చేయడం కోసం ధరలు పెరిగిపోయి అన్నారు. పెట్రోల్ ఇక్కడ ఎంతో బయట కూడా అంతే. కాకపోతే ఏంటంటే దాని మీద సర్ఛార్జీలు అవి ఉంటాయి. కొంచెం అవి గవర్నమెంట్కి కూడా లాభదాయంగా రావాలి కదండి. ఆయన ఎలా అయితే తీసుకుంటున్నారో అలాగే ప్రజలకు కూడా పంచుతున్నాడు. మరి ఈ పథకాలు, ఈ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయండి? అందరికీ అందుతున్నాయి అంటారా? సంక్షేమ పథకాలు అయితే బేసిక్గా ఉన్నాయండి. అసలు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో లిక్విడ్ క్యాష్ కింద, హ్యాండ్ టు క్యాష్ కింద ఇచ్చేవారు. అది ఎంతవరకు వెళ్ళలేదు, పైనుంచి కింద స్థాయి వరకు ఎంతవరకు ప్రజలది ఎంత వెళ్ళేది అన్నది ఎవరికీ తెలియదు కదా. ఇప్పుడు డైరెక్ట్ డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీకి అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. మధ్యలో ఏ రకమైన లంచగొండితనం ఏమీ లేకుండా ఇవాళ పర్ఫెక్ట్గా మొత్తం అంతా పైనుంచి కింద స్థాయి వరకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయని మేము అనుకుంటున్నామండి. మరి ఈ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరపోతులను చేస్తున్నారని కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. సోమరపోతులు ఎందుకు చేస్తున్నారండి? వారికి ఇంకా ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కరోనా టైంలో అసలు ప్రపంచ దేశాలన్నీ అట్టడుగుపోయి వణికిపోయాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? పారాసిటమాల్ ఇవే వాడాలని చెప్పారు. అది ఇప్పుడు ఆయన చెప్పింది ప్రపంచం అంతా చేసింది. కానీ ఆ టైంలో ఏం చేశారు? అప్పుడు పారాసిటమాల్ వల్ల దేశం వచ్చి కరోనా అంతా ఇదైపోతుంది, జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇలా చెప్తున్నాడు అన్నారు. ఆయన చెప్పింది ఆయనకున్న అవగాహన మీద చెప్పాడు, అది కరెక్టే. రేపు ఆయన చెప్పింది తర్వాత ప్రజలందరూ అదే పాటించారు. క్లోరోఫామ్ వాడారు, ఈ పారాసిటమాల్ వాడారు. ఇవన్నీ ఆయన చెప్పినాయి కదండి వాడేది. సరేనండి. ఆయన ఏవేవైతే అమలు చేస్తానన్నారో అవన్నీ ప్రజల వరకు వెళ్ళి అంటారా? అందరికీ అందిని అంటారా? అందిని అనుకుంటున్నారా మీరు? కింద స్థాయి వరకు వాలంటరీ అనే వ్యవస్థ ఉంది కదండి, వాలంటరీ వ్యవస్థతోటి కింద స్థాయి వరకు ఎటువంటి లంచాలు లేకుండా ప్రతిదీ వాళ్ళ ఇంటికే చేరుతుందండి. మరి ఈ వాలంటరీ వ్యవస్థ కూడా డబ్బులు తీసుకొని పనులు చేస్తున్నాయని చెప్పేసి ప్రతిపక్షాలుగా అంటున్నాయి కదండి. లేదండి, ఎక్కడండి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మా ఇంటి దగ్గర మా వాలంటీర్ ఉంటాడండి. నేను ఫోన్ చేస్తే చాలు, పలానా పని ఉంది అని చెప్పి అంటే మేము వెళ్ళక్కర్లే. సచివాలయానికి మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఇంటికి రేషన్ వస్తుందంటే పలానా గ్రూప్లో పెడతాడు, లేదంటే ఫోన్ చేస్తాడు, ఇంటికి రేషన్ వ్యాన్ వస్తుందండి మీరు పట్టుకోవడానికి రండి అని చెప్పి. ఇంటికే వస్తుంది కదండి మొత్తం అంతాను. ఇప్పుడు మేము ఎక్కడికో వెళ్ళేవాళ్ళం, అవి రేషన్ ఇస్తున్నారంటే పనుమ అనుకుని వచ్చి ఇంటికాడ సంచి పెట్టుకుని రేషన్ డిపోకి వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు లైన్లో నించునే వాళ్ళు ఇప్పుడు అది లేదు. డైరెక్ట్ వస్తుంది, ఇంటి ముందుకు వస్తుంది, తీసుకుంటున్నాం, ప్రశాంతంగా ఉంటుందండి, ఏ టెన్షన్ లేదు.
ఈ పథకాలు కూడా పార్టీలు చూసే పథకాలు ఇస్తున్నారు. ఇవి అందరికీ అందట్లేదు. ఈ సచివాలయం వ్యవస్థ కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ పార్టీలు చూసి కేవలం వైసీపీ పార్టీ అనుకుంటేనే పనులు చేస్తున్నారు. లేకపోతే పనులు చేయట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. వైసీపీ పార్టీ అది ఇంతకుముందు తెలుగుదేశం పాలనలో ఉండేదండి. జనభూమి కమిటీలు అని చెప్పి మేము అప్పుడు జనభూమి కమిటీలో ఇంటి స్థలానికి పెట్టుకున్నామండి. డబుల్ బెడ్రూమ్ హాల్, కిచెన్ ఇది ఇస్తున్నారు కదండి. మేము ఎంతమంది దగ్గరికి వెళ్ళినా డైరెక్ట్ అప్లికేషన్ పెడతాం. మీరు ఇక్కడ కాదు, మీ లోకల్ కౌన్సిలర్ ఉంటాడో, కౌన్సిలర్ క్యాండిడేట్ మీ కార్యకర్తలు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో సంతకాలు పెట్టించుకుని వస్తేనే మీకు ఇళ్ల స్థలం ఇస్తారని చెప్పి అన్నారు. వాళ్ళు పెట్టలేదని కొంతమంది మాకు ఇవ్వలేదండి. అందరికీ ఇవ్వలేదండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు లక్షల మందికి ఇచ్చాడండి. ఎవరు కూడా రికమెండేషన్ లేవు, ఏమి లేవు. నువ్వు పెట్టుకున్నావు, నీకు అర్హత ఉంది, వచ్చింది, అంతే, అయిపోయింది. రేపు పొద్దున్న రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాడు అంటే చాలా గొప్ప విషయం అది. మరి ఏపీని ఇవన్నీ ఇస్తున్నారు కానీ ఏపీని అభివృద్ధి చేయట్లేదు అని చెప్పి, ఏపీని అభివృద్ధి చేయడం చేత కాదు, ఆయనకంటూ విజన్ లేదు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నారు. ఏపీని అభివృద్ధి చేయాలంటే కేవలం అది చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది అని చెప్పేసి అంటున్నారు కదండి. ఏపీని అభివృద్ధి పరుస్తాం అంటే ఆల్రెడీ ఇప్పుడు పోర్టుల నిర్మాణం జరుగుతుందండి, అది అభివృద్ధే కదండి. అలాగే ఇప్పుడు రాజమండ్రి మోరంపూడిలో ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయండి. ఇప్పుడు మోరంపూడికి ఒక ఫ్లైఓవర్లు తెచ్చాడండి. మరి రాజమండ్రిలో, విజయవాడలో మరి ఇదంతా ఫ్లైఓవర్ వేసి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఇవన్నీ వారధి అన్నీ కట్టిందంటే జగన్మోహన్ రెడ్డి, అది అభివృద్ధే కదండి. బోల్డ్ అన్ని ప్రాజెక్టులు తెచ్చారు, ఆల్రెడీ ప్రాజెక్టులు కడుతున్నారు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ ఏదో జరుగుతున్నారు. ఇవాళ అంబేద్కర్ స్టాట్యూ పెట్టాడు, ఇది కూడా అభివృద్ధే కదండి. ఇంకెక్కడ అభివృద్ధి లేదంటే అది ఏదో వాళ్ళకి ఏదో మాట్లాడడానికి లేదు, దాని గురించే మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు మేము ఎలక్షన్లో పోటీ చేస్తున్నామంటే అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, ఏదో వంకెట్టుకుని మాట్లాడాలి కదా, అలాగే ఉంటుంది. మరి అభివృద్ధి అంటే పథకాలు ఇవ్వడం కాదు, కంపెనీలు తీసుకురావాలి. కానీ కంపెనీలు, పరిశ్రమలు తీసుకురావడం జగన్మోహన్ రెడ్డికి చేత కావట్లేదు. హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో కేవలం అది చంద్రబాబు నాయుడు గారి వల్లే వెళ్ళింది. అలాంటి అభివృద్ధి ఏపీలో కూడా కావాలంటే బాబు గారే రావాలంటున్నారు కదండి. హైదరాబాద్ని డెవలప్ చేశారంటే అండి అది ఎంతకాలం పట్టిందండి డెవలప్ అవ్వడానికి. మనం వెళ్ళి ఆంధ్ర వాళ్ళు వెళ్ళి అక్కడ చెమటోడి అన్నీ పెడితేనే అక్కడ డెవలప్ అయిందండి. ఎన్నో సంవత్సరాల కష్టం అండి అది. ఇది మొన్నే రాష్ట్రం విడిపోయి మా అంటే ఒక 10 సంవత్సరాలు అవుతుందండి. ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడైపోద్దండి రాష్ట్రం అభివృద్ధి, డెవలప్మెంట్? మనకి ఏంటి నిధులు లేవు, ఇవి లేవు. అక్కడ బోల్డంత ఆదాయం ఉంది, ఫ్యాక్టరీ నుంచి, ఇండస్ట్రీ నుంచి ఆదాయం బోల్డంత వస్తుందండి. వాళ్ళు డెవలప్మెంట్ 2 నిమిషాల్లో చేయగలరు. ఇప్పుడు మనకు కూడా అలాగే కంపెనీలు తెస్తున్నారు. మొన్న పెట్టారు కదండి, వైజాగ్లో పెట్టారు. చాలామంది అంబానీ కాడి నుంచి పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు అన్నీ వచ్చాయి, వాళ్ళు పెడుతున్నారండి. ఇప్పుడు శ్రీ సిటీ అని చెప్పి మన అనంతపురం డిస్టిక్లో పెట్టారండి. దాంట్లో కంపెనీస్ ఐటీ పరిశ్రమలు వచ్చాయి, విప్రో వచ్చింది. టెక్నాలజీ అంతా దిగుతుంది, మెల్లిగా వస్తాయండి ఒక్కొక్కటి. వెంటనే ఇప్పుడు అన్నం ఎట్టుగానే ఉడికిపోవాలని లేదు కదండి, అది టైం పడుతుంది. గ్యాస్లో మంట రావాలి, అది ఉడకాలి, మనం తినాలి. సరే, మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారనుకుంటున్నామండి మేమైతే, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పథకాల్లో ఎవరైనా సరే లేని వాళ్ళకి అందిన వాళ్ళు ఓటు అయిపోవడం అన్నది లేదు. ఖచ్చితంగా అంటారు, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ కూడా అదే. ఏంటంటే వస్తారు, అందరూ అడుగుతారు, వేస్తాం అంటారు. కాకపోతే ఏంటంటే ఆ టైంకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి కుదురుతారు. ఎందుకంటే ఇటువంటి పాలన మళ్ళీ వేరే వాళ్ళు మారితే రాదండి. ఆ పాలన కంటిన్యూ చేసుకోవాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. మరి మీరేమో ఇంత అభివృద్ధి ఇది అని అంటున్నారు. మరి ఆయన సొంత చెల్లైన షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆవిడ కూడా ఆయన మీద అనేకంగా విమర్శలు చేశారు. అసలు ఏపీని ఏ అభివృద్ధి చేశావు అని చెప్పేసి జగన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఆవిడ మాట్లాడారు. దాన్ని ఎలా చూడొచ్చండి? అలా మాట్లాడకపోతే ఆవిడకి రాజకీయ మనుగడే ఉండదు కదండి. ఆవిడ రాజకీయ మనుగడ ఉండాలంటే ఎవరినో ఒకరిని విమర్శించాలి. అది సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సొంత అన్నయ్య. కాకపోతే ఏంటంటే ఆవిడ ఎదగాలంటే అన్న మీదే వేయాలి, తప్పదు. అది తల్లిని చెల్లిని చూసుకోలేని వాడివి నువ్వు సీఎంగా ఉండి ఏం చేస్తావు ప్రజలకు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. ఏం చేస్తామండి, ఆల్రెడీ 5 సంవత్సరాలు చేసాడు కదా, చేసి చూపించాడు కదా. అభివృద్ధి ఇంకేం చేయడం అంటే చూశారు కదా జనాలు. ఇప్పుడు జనాల మనసుల్లో చాలామంది పేద వర్గాలు, బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు, అందరు వర్గాల్లో గుండెల్లో చొచ్చుకుపోయాడండి జగన్మోహన్ రెడ్డి అసలు. ఎందుకంటే ఆ పథకాలు ఏంటి, అయ్యేంటి, ప్రతి అమ్మఒడి కానించి, విద్యాదీవెన కానించి, చదువులు కానించి, ఇవాళ స్కూల్లో సిబిటీ సిలబస్ వస్తుందంటే ఇప్పుడు ఐబీ సిలబస్ని కూడా తెస్తా అంటున్నాడు ఇవాళ. ఎందుకంటే విద్యార్థులు చదువుకుంటేనే రేపు పొద్దున్న భవిష్యత్ తరాలకు బాగుంటుంది. మన ఆంధ్ర నుంచి మంచి విద్యను అందించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి క్వాలిటీ విద్యను అందిస్తున్నాడు. వాళ్ళు చదువుకుంటే రేపు పొద్దున్న ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలకి, ఐటీ కంపెనీలకి వెళ్ళే వాళ్ళు బోల మంది ఉంటారు. మన ఆటోమేటిక్గా గ్రోత్ పెరుగుతుందండి, మన రాష్ట్రం గ్రోత్. వచ్చే ఎలక్షన్స్లో పులివెందులోనే పోటీ చేసి జగన్ ఓడిస్తానని చెప్పేసి షర్మిల గారు అంటున్నారు. పులివెందుల్లో జగన్ టచ్ చేసే వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్కే తెలుసు పులివెందుల్లో ఆయన దెబ్బ ఎలా ఉంటుంది అన్నది. ఇప్పుడు దేశంలోనే హైయెస్ట్ మెజారిటీ వచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడే కదండి, కడప ఆ ఏరియా అంతా. అది ఏంటంటే ఉత్తి మాటలు అంతే.
ఓకే అండి. మరి మీరేమో కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు జగన్ గారే సీఎం అవుతారు మళ్ళీ అని. మరి ఒకవైపు ఏమో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకొని వస్తున్నారు. ఒకవైపు షర్మిల గారు, మరి ఇంకోవైపు ఇంకా అనేకమంది పార్టీలున్నాయి. మరి ఇవన్నీ తట్టుకొని ఆయన సీఎం అవ్వగలరండి? ఆ పొత్తు ఎంతకాలం ఉంటదన్నది తెలియకుండా ఉందండి. ఆళ్ళోళ్ళు ఒకళ్ళొకళ్ళు ఆళ్ళకి పడట్లేదు. అసల అది పూర్తిగా ఎళ్తదో లేదో ఇంకా తెలీదు. ఎందుకంటే వాళ్ళకి అన్ని సీట్లు కావాలంటున్నారు. వీళ్ళకి ఇన్ని సీట్లు కావాలంటున్నారు. అది ఎదరికి ఎళ్తదో లేదో. ఇప్పుడు ఇప్పుడు జనసేన సీటొస్తే తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేస్తారో లేదో. తెలుగుదేశం సపోర్ట్ వస్తే జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తారో లేదో. ఆళ్ళకి ఇప్పుడు అంతర్గత యుద్ధం జరుగుతుందండి ఆళ్ళలో. ఆ యుద్ధం అలాగే ఉంటది. అదేంటంటే మనం చెప్పలేం. సింగిల్‌గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదండీ!